ముఖ్యంగా పింఛన్ల గురించి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వము అనేక అపోహలు సృష్టిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఏప్రిల్ 1న 2న పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి. మనకు ఎలక్షన్ కోడ్ మార్చి 18వ తేదీ వచ్చింది. ముందు నెలలోనే రేపు వచ్చే ఎలక్షన్ పింఛన్లు, రేపు నెల ఎలక్షన్ పింఛన్లు ఎలా ఇవ్వాలనేసి ప్రతి ఒక్క ప్రభుత్వము ఆల్రెడీ ఒక అవగాహనతో ముందుకెళ్తుంది. కానీ వాళ్ళు ముందుగానే ఎలక్షన్స్ ముందు ఒక నెల ముందు ఈ పింఛన్ల ద్వారా ఒక ప్రజా సంక్షేమాలను తూట్లు పొడిచి ఎలక్షన్లో లబ్ధి పొందడానికి వాళ్ళు ఆలోచన చేసుకొని ఈ యొక్క ఉన్న ఖజానాలో ఉన్న నిధుల్ని దారి మళ్లించి వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేసి పింఛన్లు ఇవ్వాల్సిన అవాతాతలకు పింఛన్లకి డబ్బు లేకుండా చేసి పెట్టేసి ఈరోజు ఖజానా ఖాళీ చేసి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితికి కారణము వాలంటీర్లని పింఛన్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పంపించద్దు అని చెప్పింది అని చెప్పేసి ఆ యొక్క నెపాన్నంతా తెలుగుదేశం పార్టీ మీద రుద్ది వాళ్ళు లబ్ధి పొందుదామని వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కోర్ టీం కానీ ఒక ప్లాన్ ప్రకారం ఇది చేసింది. వీళ్ళకి ఏ మాత్రం అవాతాతల మీద, పింఛన్ల మీద, సంక్షేమం మీద ఆలోచన ఉండింటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకముందు, వాళ్ళ చుట్టాలకు డబ్బులు ఇవ్వకముందు, వాళ్ళకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన ఆ పార్టీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వకముందు సంక్షేమానికి నిధులు ఎత్తిపెట్టి ఇచ్చేవాళ్ళు. ఈరోజు మీరు గమనిస్తే ఎంతో మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళకందరికీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న బిల్లులన్నీ ఇవ్వడం జరిగింది. రేపు ప్రభుత్వంలో వస్తామో లేదో అని చెప్పి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు అందరినీ వాళ్ళ యొక్క పర్సనల్ అజెండాలని సాటిస్ఫై చేస్తూ ఈరోజు అవ్వాతాతల పింఛన్ల మీద ముడిపెట్టారు. దీనికి ఇంకొక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సిద్ధం సభలని మొదలుపెట్టి ప్రతి ఒక్క సభలో వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న వాళ్ళు నా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా, వాలంటీర్ వ్యవస్థను సర్వనాశనం చేస్తూ వాళ్ళ యొక్క ఫ్యూచర్ని భగ్నం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ అనేదే ఈ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడానికి కారణం. ఈరోజు ఏ డెసిషన్ అయినా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. దాంట్లో పొలిటికల్ పార్టీలు వీళ్ళని వాడుకొని ఏమన్నా ప్రలోభానికి గురి చేసి ఒక రాజకీయ ఈ ఎన్నికల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారన్న ఒక ఉద్దేశంతో చాలా వాటి మీద తీసుకుంటుంది నిర్ణయాలు. దాని ద్వారానే వాలంటీర్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకండి అని చెప్పడము జరుగుతోంది. రిపీటెడ్గా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కమిషనర్ కూడా రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. కానీ మొత్తం వాలంటీర్లు కాదు, కానీ అందులో కొంత అంటే 20-30% మంది వాలంటీర్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ ఈ యొక్క వార్నింగ్లు బేఖతారు చేసేసి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అలాంటి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కొంతమందిని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది. మేము ప్రతిపక్షం సంబంధించి కూడా వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని వాళ్ళ క్షేమం కోసం మేము కూడా చాలాసార్లు అప్పీల్ చేయడం జరిగింది. మీరు ఎలక్షన్ ప్రాసెస్లో మీరు పాల్గొనకండి, మీరు గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, కాబట్టి ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మీరు పాల్గొనకండి. ఈ గవర్నమెంట్ మారినాక, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక కూడా మీకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. మీకు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి మీరు ఎఫిషియన్సీని పెంచి మిమ్మల్ని ఇంకా మంచి బాధ్యతలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మీ సేఫ్టీ అనేది చంద్రబాబు నాయుడు ఆయన బాధ్యతగా తీసుకున్నాడు అని చెప్పడం జరిగింది. కానీ ఈ వాలంటీర్లో కొంతమంది కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు మిగతా వాలంటీర్లని అపోహలకు గురి చేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళ ఒక ప్రమాదంలో పెట్టి ఈ విధంగా తిప్పుకోవడము. అలాగే ఇక్కడ వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు కానీ కొంతమంది ఈ వాలంటీర్లు ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళ క్యాంపెయినింగ్లో తిప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మన కడపలో చూస్తే డిప్యూటీ సీఎం గారు అంత పెద్ద హోదాలో ఉన్నారు. అక్కడ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపించకూడదు, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్తే ఒక గంట గడవక ముందే ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాలో పర్సనల్ అకౌంట్లో ఆయన దీనికి అంతా కారణము తెలుగుదేశం పార్టీ అవ్వాతాతలకు పింఛన్ ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పి పోస్టులు చేశాడు. ఆయన ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు.
ఆయన ప్రభుత్వం నుంచి ఉజ్జితం తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం గారు. ఇంకా ఎలక్షన్ ఓటింగ్ జరిగే వరకు ఆయన బాధ్యతలో ఉంటారు. అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా అమ్జద్ బాషా గారు ఇలా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారంటే వీళ్ళ నైజం ఎలా ఉంది? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారవుతున్నారు వీళ్ళు. ఒక ప్రజా సంక్షేమం కోసము ముసలోళ్ళకి ఒక ఆసరాగా పెట్టిన పథకాలను వాడుకొని వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా వాళ్ళని భావాలు క్రియేట్ చేసి ఒక అజెండాతో వీళ్ళు ముందుకు పోతున్నారు. దాని మీద కూడా మేము ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన సోషల్ మీడియా అకౌంట్ ఇమీడియట్ గా ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నాము. ఇది అంతా ఎలక్షన్ డ్రామా, ఎలక్షన్ ఎజెండా. వీళ్ళు దాదాపు ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ వస్తాయని తెలుసు. ఒకవేళ ఏప్రిల్లో వచ్చిందంటే మార్చి 1 లో రావాల్సిన సంక్షేమ పథకాల మీద వీళ్ళు వేటేసేవాళ్ళు. ఇప్పుడు మేలో వస్తున్నాయి కాబట్టి ఒక నెల ముందు వచ్చే సంక్షేమ పథకాల మీద వీళ్ళు వేటేస్తున్నారు. ఈవెన్ మేము చంద్రబాబు నాయుడు గారితో 10 రోజుల క్రితం గన్నవరంలో మేము వర్క్షాప్ లో కూర్చుంటే అవతాతల పింఛన్లు సంక్షేమ పథకాల గురించి మాకు చర్చ కూడా చేయడం జరిగింది. వీటిని ఎలా పంపించాలా, వాలంటీర్లు పంపించదే కమిషను ఎలా వీటిని చేర్చాలనంటే చంద్రబాబు నాయుడు కూడా అన్నారు వాళ్ళ అకౌంట్లకు పంపించాలని. ఆ వ్యవస్థ ద్వారా వీళ్ళకి పింఛన్లు పంపించే పరిస్థితి ఉందా అని కూడా దాని మీద క్షుణ్ణంగా పరిశీలించడము, డిస్కషన్ చేయడం జరిగింది. మేము కూడా ఎలక్షన్ కమిషన్ ని ఒక ప్రధాన ప్రాతిపదిక మీద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ కింద సంక్షేమ పథకాల కింద ఈ పింఛన్లని లబ్ధిదారులకు చేర్చాలని చెప్పేసి మేము కూడా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఏ విధమైన 1 రోజు 2 రోజులు డిలే కాకుండా పథకాలు, సంక్షేమ పథకాలు, పింఛన్లు లబ్ధిదారులకు వెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ద్వారా కూడా మేమందరం డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడే ఈ డిస్కషన్ కూడా వచ్చింది. వాలంటీర్లు కాకుండా దాదాపు 1.5 లక్ష మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇంటింటికే పథకాలు పంపించాలా, పింఛన్లు పంపించాలని కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఈరోజు వైసీపీ నాయకులు వాళ్ళ ఎజెండాలో భాగంగా ఈ యొక్క దుష్ప్రచారం అనేది చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం.